ప్రతి మనిషి జీవితంలో వారి కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా ఒక్కోసారి జీవితంలో మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేము. కానీ మనం అనుకోకుండానే ఒక్కోసారి జాక్పాట్ కొట్టేస్తుంటాము. అదే టర్నింగ్ పాయింట్. మన సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎంతో కష్టపడి కెరియర్లో పైకి వచ్చారు. అంత ఈజీగా ఎవరు స్టార్స్ అవ్వరు. మన టాలీవుడ్ టాప్ 4 పిల్లర్స్ మెగాస్టార్ చిరంజీవి, నరసింహం, బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీళ్ళంతా చాలా కష్టపడి స్టార్స్ అయ్యారు. వీరి కెరియర్లో టర్నింగ్ పాయింట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో చిరంజీవి. ఈయన డైరెక్ట్గా హీరోగా నటించలేదు. ముందుగా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాప్ హీరోల సినిమాల్లో ముఖ్య రోల్స్లో నటించారు. 1983లో అభిలాష, మగమహారాజు, సింహపురి సింహం, గూఢచారి నంబర్ 1, యమకింకరుడు వంటి సోలో హీరో సినిమాల్లో నటించిన అదే ఇయర్లో వచ్చిన ఖైదీ సినిమాతో సూపర్ స్టార్ అయ్యారు చిరంజీవి. 1983వ సంవత్సరంలో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి టాలీవుడ్ని షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి లైఫ్ మారిపోయింది. చిరంజీవి కెరియర్ని మలుపు తిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా తర్వాత చిరంజీవి కెరియర్కి తిరుగు లేకుండా సాగింది. నెక్స్ట్ నరసింహం బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారి నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన బాలకృష్ణ తన టాలెంట్తో టాప్ హీరోగా ఎదిగారు. 1974లో 14 ఏళ్ల వయసులోనే తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. మొదటి చిత్రంతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆయన తండ్రితో కలిసి నటించిన బాలకృష్ణ 1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత డిస్కో కింగ్, జననీ జన్మభూమి సినిమాలు చేశారు. అయితే ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక బాలకృష్ణ పని అయిపోయిందని అందరూ అనుకున్న టైంలో 4వ సినిమా మంగమ్మ గారి మనవడు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో బాలయ్య ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా రికార్డులు ఎన్నో ఉన్నాయి. లాంగ్ రన్ సినిమాలకి ట్రెండ్ సెట్టర్ ఈ మూవీ. 500 రోజులకు పైగా ఆడి చరిత్ర సృష్టించింది. ఈ మూవీ తర్వాత బాలయ్య రేంజే మారిపోయింది. అందుకే బాలయ్య కెరియర్లో టర్నింగ్ పాయింట్ మూవీ అంటే మంగమ్మ గారి మనవడు. బాలయ్య కెరియర్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎన్నో బ్లాక్ బస్టర్లు సాధించారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాలి. 1986లో విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అక్కినేని నట వారసుడిగా డైరెక్ట్గా హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, మజ్ను, సంకీర్తన, కలెక్టర్ గారి అబ్బాయి, అతురుడు, కిరాయి దాదా, ఆఖరి పోరాటం, చిన్నబాబు, మురళీకృష్ణుడు, జానకిరాముడు, విజయ్, విక్కీ దాదా, గీతాంజలి, అగ్ని ఇలా వరుస సినిమాలు వచ్చాయి. వీటిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. గీతాంజలి సినిమా మంచి క్లాసిక్గా నిలిచింది. అయితే ఈ సినిమాల తర్వాత వచ్చిన శివ చిత్రం నాగార్జున కెరీర్లో టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచింది. 1989లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన శివ సంచలన విజయం సాధించి టాలీవుడ్ స్థితిగతిని మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది. నాగార్జున కెరియర్ని మలుపు తిప్పిన చిత్రం శివ. ఇప్పటికీ నాగార్జున కెరియర్లో శివ స్థానం చెరిగిపోనిది, మార్చలేనిది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ టర్నింగ్ పాయింట్ మూవీ గురించి చెప్పుకోవాలి. రామనాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు విక్టరీ వెంకటేష్. డైరెక్ట్ హీరోగా పరిచయం అయ్యారు. తనకంటూ ఓ స్టైల్ని క్రియేట్ చేసుకొని ఫ్యామిలీ అభిమానుల్ని సంపాదించుకున్నారు వెంకిమామ. 1986లో కలియుగ పాండవులు చిత్రంతో డైరెక్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. శ్రీనివాస కళ్యాణం, స్వర్ణకమలం, వారసుడు వచ్చాడు, ప్రేమ, ధృవ నక్షత్రం ఇలా మంచి సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. కానీ వెంకీ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రం 1990లో వచ్చిన బొబ్బిలి రాజా. ఈ మూవీతో వెంకీ సూపర్ స్టార్ అయిపోయారు. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి వెంకీ కెరీర్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత వెంకీ కెరీర్ ఓ రేంజ్లో సాగిపోయింది. టాప్ హీరో లిస్టులో ఒకటిగా నిలిచారు వెంకటేష్. అనుకోకుండానే సినిమాలోకి వచ్చి అందనంత ఎత్తుకు ఎదిగారు వెంకిమామ. టాప్ 4 పిల్లర్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత టాప్ 6 పిల్లర్స్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టర్నింగ్ పాయింట్ మూవీస్ ఏంటో చూద్దాం పదండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా ఎదిగారు. మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 1997లో గోకులంలో సీత సినిమాతో వచ్చారు. ఈ మూవీ బాగానే ఆడింది. ఆ తర్వాత 1998లో వచ్చిన
సుస్వాగతం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనేది అందరికీ తెలిసింది. ఇదే ఇయర్లోనే వచ్చిన తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ లైఫే మారిపోయింది. కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన తొలి ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్గా మారిపోయారు. బాలు క్యారెక్టర్లో జీవించారు పవన్ కళ్యాణ్. యూత్ అంతా ఎగబడి చూశారు ఈ మూవీని. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ హోదాని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్కే టర్నింగ్ పాయింట్ మూవీ తొలి ప్రేమ అనటంలో డౌట్ అక్కర్లేదు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడు అయ్యారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన తండ్రి తన అన్నయ్యతో ఎన్నో సినిమాల్లో నటించిన మహేష్ బాబు 1999లో సోలో హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత యువరాజు, వంశీ, మురారి, టక్కరి దొంగ, బాబీ వంటి సినిమాల్లో నటించిన 2003లో వచ్చిన ఒక్కడు మూవీతో స్టార్ అయ్యారు మహేష్ బాబు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో మహేష్ యాక్టింగ్ అదిరిపోయింది. కబడ్డీ ప్లేయర్ అజయ్ పాత్రలో కిర్రాక చేశారు మహేష్ బాబు. ఈ మూవీతో మహేష్ బాబు నైజాం ఖాన్ నవాబ్ అయ్యారు. స్టార్ హీరోల్లో ఒకటిగా ఎదిగారు మహేష్ బాబు. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టర్నింగ్ పాయింట్ మూవీ ఏంటో చూద్దాం పదండి. నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చారు తారక్. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినప్పటికీ తన సొంత టాలెంట్తో డ్యాన్స్లతో సూపర్ స్టార్ అయ్యారు ఎన్టీఆర్. 1991లోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్, బాలకృష్ణ లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత 1997లో బాలరామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించారు. 2001లో సోలో హీరోగా నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత ఇదే ఇయర్లోనే 2001లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత సుబ్బు వచ్చి ఫ్లాప్ అయింది. అయితే ఎన్టీఆర్ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా 2002లో వచ్చిన ఆది. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఫ్యాక్షన్ మూవీ ఆది. ఈ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 19 ఏళ్ల కుర్రాడు 19 కోట్లు కొల్లగొట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాల రేంజ్లో ఆడింది ఆది. నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ టర్నింగ్ పాయింట్ మూవీ వర్షం. 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ 2003లో వచ్చిన వర్షం సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నారు. 6.5 అడుగుల కటౌట్ చూసి టాలీవుడ్ నివ్వెరపోయింది. వర్షం సినిమాలో ప్రభాస్ వే ఆఫ్ స్టైల్ చూసి యూత్ ఫిదా అయిపోయారు. టాలీవుడ్కి అసలు సిసలైన హీరో వచ్చాడరా అని అందరూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయిపోయారు. నెక్స్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి. అల్లు వారి వారసుడు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు. 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2004లో వచ్చిన రెండో సినిమా ఆర్యతోనే స్టార్డమ్ సంపాదించుకున్నారు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి. మెగా వారసుడిగా హీరో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. రామ్ చరణ్కి టర్నింగ్ పాయింట్ అవసరం లేదు, ఎందుకంటే మొదటి చిత్రంతోనే మెగా వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు రామ్ చరణ్. 2007లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సూపర్ హిట్ అయింది. మెగాస్టార్కి సరైన వారసుడు, డ్యాన్స్లతో ఫైట్లతో నైపుణ్యం చూపించారు అని అందరూ మెగా అభిమానులు సంబరపడిపోయారు. నెక్స్ట్ 2009లో వచ్చిన మగధీరాతో సూపర్ స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు రామ్ చరణ్. 100 కోట్ల సినిమాని టాలీవుడ్కి అందించి మొదటి 100 కోట్ల హీరోగా చరిత్ర సృష్టించారు రామ్ చరణ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.